హలో ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో ఏంటంటే మా ఇంట్లో సంక్రాంతి మేము ఎలా జరుపుకున్నామని చెప్పేసి చేశానన్నమాట. అయితే యాక్చువల్గా అప్పుడే నేనైతే వీడియో తీశాను, కాకపోతే నాకు వాయిస్ ఓవర్ చెప్పడానికైతే ఇంత టైం పట్టిందన్నమాట. ఇద్దరు బాబులు ఉన్నారు కాబట్టి అస్సలు టైం కుదరలేదు. ఇక మా ఇంట్లో ఏంటంటే పొద్దున్నే గంగిరెద్దు అయితే వచ్చేసింది. మేమందరం స్నానం చేస్తున్నాం కాబట్టి ఈ ప్లేట్లో అయితే బియ్యమును బెల్లం అయితే తీసుకొచ్చాను దానికి వేయడానికి. వేసిన తర్వాత గంగిరెద్దు అయితే వెళ్ళిపోయిందన్నమాట. ఇక మా లక్కీ బాబుని చూడండి, నోట్లో వేలు పెట్టుకొని ఎట్లా చూస్తుండో. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏంటంటే మా చిన్న బాబు రుద్రతేజకి మేమైతే భోగిపళ్ళు పోసాము. ఈ భోగిపళ్ళు పోసే కార్యక్రమం ఏదైతే ఉందో ఇదైతే మా ఇంట్లో భోగి రోజు కాకుండా సంక్రాంతి రోజే చేస్తామన్నమాట. ఫస్ట్ నుంచి అలాగే ఉందన్నట్టు. అంతేకాకుండా పుట్టు వెంట్రుకలు తీయకపోతేనే మేమైతే భోగిపళ్ళు పోస్తాము, లేదంటే అసలు పోయామన్నమాట. ఇక మా లక్కీ బాబు తమ్ముడికి పోస్తున్నారు, నాకెందుకు పోయొద్దంటూ ఇలాగా వాంది వాడే పోసుకుంటున్నాడు. ఇక పోనీలే అని చెప్పేసి వదిలేసాము. ఇదిగోండి, ఇలా వైట్గా కనిపించేవే బోడబోడ పళ్ళు చక్నప్పాల పిండితోటే చేస్తారు. ఇవి కూడా భోగి పళ్ళలో ఏమేమి కలుపుతారో చూపిద్దాం అనుకున్నా, కానీ నాకైతే వీలు కాలేదు. నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై. ఎవరికన్నా నాకు తెలిసిన వాళ్ళకి పోస్తుంటే నేను చూసి అయితే వీడియో తీసి పెడతానన్నమాట మీకు. భోగి పళ్ళు పోసే కన్నా ముందే ఇలాగా మేమైతే పాలు పొంగిచ్చామన్నమాట. ఇక మేమైతే ఎలా పాలు పొంగిచ్చామనేది లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చూపించాను. వీలైతే ఆ వీడియో కూడా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. ఇక మా అపార్ట్మెంట్లో ఉన్న అందరి ముగ్గులైతే వీడియో తీసినా కదా, అది కూడా ఒక వీడియో పెట్టిన, దాన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, లింక్ చూసేయండి. నిజం చెప్పాలంటే నాకైతే ఇలాగ నీట్గా ముగ్గులు పెట్టడం అయితే రాదన్నమాట. ఇంకా నాకన్నా మా అత్తమ్మనే మంచిగా పెడతారు ముగ్గులు, అందుకే అత్తమ్మనే వేయమంట ఎప్పుడు. ఇక ఎలాగూ సంక్రాంతి రోజు మేము ఎదురుగున్న ముగ్గులనే మొత్తం మిడిల్ అంతా తుడిపేసి మరీ పాలు పొంగించడం ఉంటుంది కాబట్టి అసలు ఇక పట్టించుకోనన్నమాట ఎక్కువ. ఇక చూస్తున్నారుగా, ఈ జాజు పట్టుకొని ఇక మా లక్కీ బాబు అటు ఉరుకుతుండని చెప్పేసి అటు పోయినా నేను కూడా. ఇక స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఇదిగోండి, ఇలాగా స్క్వేర్ షేప్లో జాజుతో అలకాలి. ఫస్ట్ మిడిల్లో అంటే చుట్టూ ముగ్గు ఉంటుంది కాబట్టి ఇలాగ ఫ్లవర్స్ ముగ్గు అయితే పెట్టారనమాట మా అత్తమ్మ. ఈ జాజితో ఇలా అలికిన తర్వాత ఇలాగా బియ్యం పిండితో అయితే ముగ్గు పెడతామన్నమాట. దాని మీద పసుపు కుంకుమ అయితే వేస్తాము. ఇక సంక్రాంతి అనగానే నాటుకోడి పులుసు, నాన్ వెజ్ ఉంటుంది కదా మన తెలుగిళ్ళల్లో, కానీ మా ఇంట్లో అట్లా కాదండి. ఎందుకంటే మా ఇంట్లో సంక్రాంతి నోములు ఉంటాయి కాబట్టి ఒక్క పొద్దులాగానే అన్నమాట. అంటే నాన్ వెజ్ తినకుండా ఉండడమే. చూస్తున్నారుగా, ఇలా 4 పక్కల 4 గొబ్బెమ్మలు పెట్టేసి ఇలాగా చిక్కుడుకాయ, మిరపకాయ, వంకాయ అయితే పెట్టాము. దాంతోపాటు నవధాన్యాలు, నేరగాయలు అయితే పోసామన్నమాట. ఇక పిడకలు చెక్క పొట్టుతో మంట స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇదిగోండి, ప్యూర్ పాలు, అందుకని ఇట్లా పెద్ద కట్టు కట్టింది. చూస్తున్నారుగా, ఇలాగా రాగి బిందెకైతే సున్నము, పసుపు, కుంకుమ అయితే రాసి అందులోనే కొన్ని బియ్యము, చక్కెర అయితే వేసాము. చూడండి, ఇలాగా మంట పెడుతూ ఉన్నామన్నమాట. కింద అంటే ఎవరి కిందనో అనుకునేరు, ఈ రాగి చెంబు కింద అండి. ఇక లాస్ట్ ఇయర్లా కాకుండా ఈసారి వెరైటీగా పొంగిందన్నమాట మా పాలు. ఇక నోముకోవడానికి కూడా టైం ఉంటుందన్నమాట. 2 తర్వాత అయితే నోముకోమన్నారు, అందుకని చెప్పేసి ఇలాగా రెడీ అయ్యి నేనైతే పెట్టుకున్నానన్నమాట గౌరమ్మ. చూస్తున్నారుగా, ఇలా అయితే రెడీ చేసుకున్నాను. పీట పెట్టుకుని కనుములు, కుడకలు, పసుపు, కుంకుమ, ఇలాగ మంగళహారతి, అక్షింతలు, నువ్వులు, బెల్లం కలిపిన ప్రసాదం అన్నమాట ఇదైతే. దాంతో ఇలా మనం పెట్టుకున్న గౌరమ్మనైతే పూసుకోవడం కూడా ఉంటుంది. దానికి కూడా ఒక మంచి రోజు చూసుకునే పూసుకోవాలన్నమాట. తర్వాత మా 2 పిల్లలతో ఫోటో దిగానన్నమాట. తర్వాత పసుబొట్లు పెట్టుకోవడానికి ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. చూడండి, వాళ్ళ సోఫాలో ఎలా ఆడుతున్నాడో మా లక్కీ బాబు. ఆ ఆంటీ వాళ్ళు ఇచ్చిన నోముని పట్టుకున్నాడు లక్కీ బాబు అయితే. ఆ చక్కెర చిలుకలను అయితే ఎన్ని తిన్నాడో. ఇక నేను నోములు పంచడానికి వెళ్తూ ఇలాగా రెడీ అయితే చేసుకున్నాను. చూడండి,
ఇక మా ఇంట్లో అందరికీ ఇచ్చేసిన తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యామన్నమాట, లక్కీ బాబు నేను. ఈ ఇయర్ రింగ్స్ అయితే మీషోలో ఆర్డర్ చేసినవి అన్నమాట. మీకు నచ్చాయా? కామెంట్ చేయండి. ఇక ఫాస్ట్గా వెళ్ళిపోదాం, మా చిన్నబాబు మళ్ళీ ఏడుస్తాడని చెప్పేసి ఫాస్ట్గా ఉరికిరామన్నమాట మా లక్కీ బాబు నేను. ఇక ఇక్కడ కనిపిస్తున్నవన్నీ నేను నోముకున్నాను కదా, అలాగే మా ఇంట్లో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ప్లస్ మా అత్తమ్మలు పిన్ని అయితే నోముకున్నారనమాట. వాటన్నిటిని మిక్స్ చేసి మీకైతే ఇలా చూపిస్తున్నాను వీడియోలో. ఇవన్నీ నాకు వచ్చిన నోములు అన్నమాట. నేను పెట్టిన నోములు అయితే నూనె పావులు. మా చిన్న రుద్రతేజ చిన్నోడు కాబట్టి నూనె పావులు ఇచ్చాను నేనైతే. ఇక నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్కి ఒక ఫన్నీ వీడియో చూసేయండి. మా లక్కీ బాబు ఏడుతుండు. హాయ్ ఫ్రెండ్స్, మా లక్కీ బాబుకి చెల్లొస్తుంది. హాయ్ ఫ్రెండ్స్.